వాము జీలకర్ర సోప్ 3 ఏంది ఒక స్పూన్ వేసుకొని మరగబెట్టండి. అది మరగబెట్టిన తర్వాత కప్పులో వేసి దాన్ని కొద్దిగా లెమన్ యాడ్ చేసి ఇది పొద్దున్నే లెగిస్తారు కదా పడుకొని లెగిసిన వెంటనే వాటర్ తాగండి 1 లీటర్ పరగడుపున ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత ఇది తాగేయండి అన్నమాట. ఎందుకోసం చెప్పాను ఆల్రెడీ. మన దేని మీద నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ బ్లాగ్స్ వెయిట్ లాస్ దానికి సంబంధించింది అనమాట. నా భాష చెప్పాలంటే వెయిట్ లాస్ సీక్రెట్ డ్రింక్ అనమాట ఇది. చెప్పడం మర్చిపోయా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. టైం ఆల్రెడీ 9 అయిపోయింది అనమాట. ఫటాఫట్ రెడీ అయిపోయి మరి ఇంకా బయలుదేరా MVP అన్న దగ్గరికి. డ్రై ఇడ్లీ వితౌట్ చట్నీ. టైం 11 అవుతుంది. జిమ్కి చేరుకున్నాం. అయితే మనది నిన్నటి నుంచి షెడ్యూల్ మారింది కదా. మార్నింగ్ చిన్న మజిల్ అండ్ ఈవినింగ్ పెద్ద మజిల్ చేద్దామని. అయితే ఈరోజు మార్నింగే పెద్ద మజిల్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వర్కౌట్ మేబీ చూద్దాం ఏంటనేది. ఎందుకంటే ఈవినింగ్ కొద్దిగా ఎర్లీగా బయలుదేరాలి. ఎందుకంటే గాజువాక నుంచి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట, కూరంపాలెం. అయితే ఎర్లీగా బయలుదేరాలి కాబట్టి ఈవినింగ్ పెద్ద మజిల్ చేయడానికి అవ్వదు. ఒకే వర్కౌట్ ఒకే సెషన్లో అవగొట్టాలన్నమాట. అందుకోసం ఆకాశానికి చెప్తా, ఈవినింగ్ ఎర్లీగా బయలుదేరాలన్నా చేయడం కాదు, మార్నింగే చేసుకొని ఎర్లీగా మధ్యాహ్నం మీల్ అయిపోయాక లేకపోతే 8 అనేది చూసుకొని ఎంత తొందరగా 6 o'clock లోపు ఇంటికి వెళ్ళిపోయేటట్టు ట్రై చేస్తా. ఎందుకంటే మళ్ళీ నైట్ ఇంటికి వెళ్తే గాజు నైట్ అయిపోద్ది బాగా. ఫస్ట్ టైం వచ్చి బైసెప్స్ ఒక 2 వేరియేషన్ చేశాను అనమాట. నార్మల్ ప్లేట్స్ పట్టుకొని అమెరికల్ టైప్లోనే 5 kgs ప్లేట్స్ 7 kgs ప్లేట్స్తో ఇలా స్ట్రైట్గా ఒక సెట్ చేశాను చిన్న మజిల్లో. అండ్ దాని తర్వాత మిషన్కే రోప్కి బార్బల్ లాడ్ వేసి దాంతో ఒక 2-3 సెట్స్ చేశాను బైసెప్స్కి. అది అయిపోయింది. అండ్ షోల్డర్ ఏమో అలాగే చూసారు కదా వర్కౌట్. బైసెప్ పెట్టలేదు, ఇలా చెప్పేద్దాం సింపుల్గా వీడియోలో, మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది కాబట్టి అది వీడియో తీయలేదన్నమాట. అదే అయితే బైసెప్ ఒక 2 వేరియేషన్ చేశాను అనమాట. అయిపోయింది చిన్న మజిల్. పెద్ద మజిల్లో షోల్డర్ అనమాట. షోల్డర్ ఏమొచ్చి రోపుల్లో చేశాను అనమాట. కనిపిస్తుంది కదా ఇది, అది నేను వీడియో తీయలేదు, అందుకోసం పక్కన ఇలా సెట్ చేస్తాను అనమాట మీకు కనిపించేటట్టు. దీని తర్వాత 2 వేరియేషన్లు అయితే చేస్తాను, చూడండి. అదనమాట వ్యాపారం. సెకండ్ వేరియేషన్ అనమాట. మూడో వేరియేషన్ షోల్డర్. भाई कितना इंच और सामने जाता और घर का सामने हाँ हाँ उतना चाहिए वो नहीं पाओ पाओ वाह बस आरिफ हम किसको ना पानी नहीं ना भाई अरे आरिफ తీసుకెళ్ళిపోయి ఇంటి అయితే కానీ గాడి చూడగా ఇస్తా వెళ్ళిపోరా
అన్నం పెట్టే అందరూ చూడు అది మామూలు చెప్పులు వేసుకొని ఇట్లా అందరూ కేక్ పెట్టు అదనమాట వ్యాపారం. ఇది వర్కౌట్ ఫినిష్ అయింది, ఇంటికి బయలుదేరాం. ఆకాశనాల ఇంటికి వెళ్ళేసి మధ్యాహ్నం మీల్ ఫినిష్ చేసి మనది నిన్నది బ్లాగ్ ఉంది అది ఎడిట్ చేసి వెళ్ళిపోవడమే. ఆకాశన్న ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమన్నాడు, వెళ్ళి ట్రై చేద్దాం, చేసి చూద్దాం ఏం ఫ్రై ఉంది, అవుతుందా అవుతుందా ఎంతవరకు అవుద్ది అనేది చెప్పాడు. ప్రాసెస్ చూపిస్తా వీడియోలో, ఎలా చెప్పాడు ఎలా చేయాలి ఫ్రెంచ్ ఫ్రైస్ అని. ఓకే, అయితే మనది చికెన్ రెడీ అవుతుంది అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. అప్పటిదాకా మనం సలాద్ యాజ్ యూజువల్ ఫినిష్ చేసేద్దాం. అప్పటికి ఆకాశాన్ని వచ్చేస్తాడు అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అవుతుంది, చూపిస్తాం ఎలా. సింపుల్గా చెప్పేస్తానండి అయిన తర్వాత. సలాద్ అయితే తినేసాం, ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ అది కూడా పెట్టేసే ప్రాసెస్ చూపించలేదు, అయిందో లేదో తెలియదు, చూపిస్తే ప్రాసెస్ దీనికి ప్రత్యేకంగా వీడియో తీసి పెడదాం లేండి. వేరే చేసాం పర్లే, వర్త్ వర్మా వర్త్. అయితే మనది ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ అయిపోయింది, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అయిపోయింది. ప్రాసెస్ అయితే నేను రివీల్ చేయలేదు, చూపించలేదు, ఎందుకంటే వేరే వీడియోలో చేసి పెడదామని అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి మధ్యాహ్నం మీల్ తినడానికి అయితే కూర్చున్నాను. తినేసి ఇంకా జాగ్రత్తగా వీడియో అప్లోడ్ చేసి ఇంటికి బయలుదేరిపోవడం. డన్. టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది అనమాట. యాక్చువల్లీ 3:30కే నాది లంచ్ అయిపోయింది మీల్. అయితే బయలుదేరిపో అనుకున్నాను, వీడియో ఎడిట్ కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పటికి ఏమైందంటే కాపీరైట్ క్లైమ్ పడింది అనమాట మన యూట్యూబ్కి. ఎందుకోసం అంటే నేను మార్నింగ్ వర్కౌట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ జోస్ మ్యూజిక్ నాగ చైతన్యది, అది తెలుసు కదా జిమ్లో మ్యూజిక్ పెట్టి చేస్తుంటుంది, పడిపోయింది. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయలేదు అనమాట. అప్లోడ్ చేశాక చూసి యూట్యూబ్లో కాపీరైట్ క్లైమ్ వేసాడు. కాపీరైట్ క్లైమ్ వేస్తే మళ్ళీ అది తీసి మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి ఇంత టైం పట్టింది అన్నమాట. 5:30 అయింది. ఇంకా బయలుదేరిపోవడం ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయి వదినమ్మ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకోండి అక్కడి నుంచి. అలాగా మా ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ కుటుంబం కంటిన్యూ చేద్దాం అక్కడి నుంచి. అయితే గాజువాగా వచ్చేసాం, కొంచెంసేపు కూర్చున్న ఇంట్లో. అలాగే ఇప్పుడు గాజువాక నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇదే మార్కెట్ చేసుకోవడానికి వచ్చాం అనమాట. మన గాజువాక మార్కెట్ కొద్దిగా క్యారెట్, కీరా, కుకుంబర్ అటువంటివి కొనుక్కొని ఇంకా వెళ్ళిపోవడం ఇంటికి. అయితే గాజువాక నుంచి ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది ఎయిర్ ఫ్రైయర్లో చేసిన చికెన్. మా అమ్మ బిర్యానీ వండిందంట, ఇంకొద్ది మిగిలింది. మధ్యాహ్నం కర్రీ ఏదో ఉంది. ఇలా మొత్తం చూపిస్తే కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ మీకు నేను ప్లేట్లో వేసుకొని చూపిస్తాను నేను తినింది ఏంటనేది. చికెన్ ఫ్రై, చికెన్ ఉర్దూలో సేమకాపల్లి అంటాం, తెలుగులో చిక్కుడుకాయ, పప్పు, రైస్. ఇది నైట్ మీల్ అనమాట. నాకు రైస్ ఇంతే తినేసి జాగ్రత్తగా వాకింగ్ వెళ్ళి ఒక 10-15 minutes వాకింగ్లో మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే తినేద్దాం. డన్. అయితే మనది డిన్నర్ కూడా కంప్లీట్ అయింది అనమాట. టైం 11:30 అయిపోయింది. ఈ టైం చాలా స్పీడ్గా పరిగెడుతుంది, అర్థం అవ్వట్లేదు. ప్రతిరోజు ఇలాగే అవుతుంది అనమాట. నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి థర్డ్ మీల్ వాకింగ్కి బయలుదేరేటప్పటికి 12 అదే 11:45 లేదా 11:30, ఒకసారి 12 కూడా అయిపోతుంది అనమాట. ఈరోజు 11:30 అయిపోయింది. ఒక 2 rounds మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 kilometer లోపే చేసి వాకింగ్ ఫినిష్ చేస్తే ఈరోజు వ్లాగ్ అయిపోయినట్టే అనమాట. అయితే నెక్స్ట్ వీడియో ఎయిర్ ఫ్రైది పెట్టబోతున్నాను అనమాట. ఈ వ్లాగ్ పెట్టేసి పెట్టాలా, లేకపోతే ఎయిర్ ఫ్రైర్ పెట్టిన తర్వాత వ్లాగ్ పెట్టాలా ఏంటనేది తెలీదు. వెనకాల చూడండి గ్యాంగ్ వస్తున్నాయి అనమాట. అదే ఎన్ని ఉన్నాయి చూసారా? ఆ సైడ్ ఉన్న కుక్కలు ఈ సైడ్ వచ్చేస్తున్నాయని, ఈ సైడ్ ఉన్న కుక్కలు ఆ సైడ్కి వెళ్ళి అరుస్తున్నాయి. అదే అనమాట వ్యాపారం. అయితే మన వ్లాగ్ నచ్చినట్టయితే తెలుసు కదా ఏం చేయాలో, అదనమాట.
అయితే ఎయిర్ ఫ్రైయర్ మీ ఇష్టం, ఏం బ్రాండ్ కొనుక్కుంటారో మీ ఇష్టం, ఏ బ్రాండ్ అయినా కొనుక్కోండి. బ్రాండ్ అయితే మనం ప్రమోట్ చేయట్లేదు ఏమి. నేనైతే తీసుకున్నాను అనమాట, నాకు ఫ్రెండ్లీ బడ్జెట్గా అనిపించింది అండ్ ఫ్యూచర్స్ కూడా బాగున్నాయి కాబట్టి నేను అవెల్స్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అందులో, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి అనమాట. అది వెయిట్ లాస్లో చాలా బెనిఫిట్ అనమాట, ఆయిల్ లేకుండా చేసుకొని తినుకోవడానికి చాలా యూస్ పడుతుంది అనమాట. అది లైక్ షేర్ కామెంట్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అనమాట. మళ్ళీ కలుద్దాం వేరే బ్లాగ్లో.